ఏమిటిది? పులిగోళ్ల పశుపతి పులిగోళ్లు విప్పకుండా రంగు కాగితాలు ఒప్పజెప్పిన రాజనీతి. అంటే ఇప్పుడు మీరు గుర్తు పట్టిన రోడ్డు అక్కడ లేదు. రంభా ఉర్వశీ థియేటర్ల కాంప్లెక్స్ లో కారు పార్కింగ్ గా మారిపోయింది. ఎందుకు? ఎందుకేమిటి? అందమైన ఆడది రోడ్డు మీద ఒంటరిగా వెళితే మనభంగం చేసి ఈ దేశంలో రోడ్డు మీద ఎవడో పోగొట్టుకున్న డబ్బు ఎవడో చూడకుండా జోబులో పెట్టుకునే జబ్బున్న ఈ దేశంలో 2 సినిమా హాళ్ల మధ్య ఖాళీగా ఉన్న రోడ్డుని బుద్ధున్న వాడెవడైనా వదిలేస్తాడా? అందుకే కలిపేసుకున్నారు. స్థలాలను ఆక్రమించుకునే వాళ్ళని చూశాను, భూములను ఆక్రమించుకునే వాళ్ళని చూశాను, కానీ పబ్లిక్ రోడ్డును ఆక్రమించుకున్న వాళ్ళని మిమ్మల్ని చూస్తున్నాను. మా బ్రదర్స్ ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళు శ్మశానాలను కూడా ఆక్రమించుకుంటారు బ్రదర్. శభాష్, నిజాన్ని నిజంగా ఒప్పుకున్నారు. నేనెప్పుడు అంతే. నిజాన్ని నిజంగా చెబుతాను, నిర్భయంగా చెబుతాను. కందకు లేని దురద కత్తిపీట కిందకని ఆలోచిస్తున్నారా? నాయుడు గారి ఏకైక కుమార్తె నా కాబోయి సతీమణి. పెళ్లి కాగానే ఆ 2 థియేటర్లకు నేనే అవుతాను ఏకైక యజమానిని. ఓహో, అందుక సంబంధం లేని వ్యవహారంలో జోక్యం చేసుకుంటున్నదే. అంతేకాదు, మీరు కళ్ళు మూసుకుని ఆ డబ్బు తీసుకోవాలి, నోరు మూసుకుని సంతకం పెట్టాలి, లేదా కష్టాలు కొని తెచ్చుకుంటారు. నాకు కష్టమే ఇస్తాం. మిస్టర్ గిరిధర్, మా మున్సిపాలిటీకి వచ్చే ప్రతి మున్సిపల్ కమిషనర్ 25 సంపాదించుకుని సంతోషంగా వెళ్ళారు. మీరు పాడే సంపాదించుకుని వెళ్ళొద్దు. కొందరికి చావంటే భయం, ఇంకొందరికి బ్రతుకంటే భయం, కానీ నాకు మాత్రం అవినీతి అంటేనే భయం. థియేటర్ల యజమాని దగ్గర మీ అన్న లంచం తింటున్నట్లుగా 24 గంటల్లోగా పబ్లిక్ గా ఒప్పుకోమని చెప్పు. బ్రహ్మదేవుడికి మాకు టైం చెప్పడానికి దమ్ము లేక ఇంతవరకు డేట్ ఇవ్వలేదు. ఆయనిచ్చే డేటు మీ ప్రాణ నష్టానికి, నేనిచ్చే డేటు మీ ప్రాణప్రదమైన పరువు నష్టానికి. రేపు ఉదయం 10 గంటలకు అక్కడ రోడ్డు ఉండాలి. లేకపోతే బుల్డోజర్ తో థియేటర్ గోడలు బద్దలు కొట్టి ఆ రోడ్డు నేనే బయటికి తీస్తాను. గెట్ లాస్ట్. చూస్తాను. పిల్లో డబ్బయ్యనా, టింగ్ టింగ్ పిల్లో టింగయ్యనా, పిల్లో డబ్బయ్యనా, టింగ్ టింగ్ పిల్లో టింగయ్యనా, టింగు రంగు బుగ్గల్లో ముద్దయ్యనా, ముద్దు జారిపోకుండా బుట్టయ్యనా, డగ్గు చెక్కు పిల్లో ఓ యప్ప కుర్ర పిల్ల.